30, 10 sir. 31, 10 sir. 32, 10 sir. 33, outside sir. 30, 10 sir. 31, 10 sir. 32, 10 sir. 33, outside sir. 34, 10 sir. 35, 10 sir. Column 30, 10 sir. 31, 10 sir. 32, 10 sir. 33, పిన్ నెంబర్ 33 ఎవరు? వాడా భరత్ మా ఫ్రెండ్. అసలు ఏమైంది అతనికి? చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఎప్పుడు అబ్సెంట్ అవుతున్నాడు. అలా ఏం లేదు స్నేహ, ఫస్ట్ సెమ్ లో టాపరే, సెకండ్ సెమ్ లో బిహేవియర్ చేంజ్ అయింది. 2 బ్యాక్ లాగ్స్ పడ్డాయి, మేబీ అందువల్ల రావడం లేదేమో. అందులో ఏముంది జానీ, బ్యాక్లాగ్స్ అని అందరూ కామన్ గా ఉంటాయి. అందులో దాన్ని ఫీల్ అవ్వి కాలేజ్ మానాల్సిన అవసరం ఏముంది? ఒకసారి కాల్ చేసి కనుక్కోవచ్చుగా. అది చేస్తాం. The number you're calling is currently switched off. Please try later. అదేం జానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? అదే స్నేహ, నాకు అర్థం కావట్లేదు. సెకండ్ సెమ్ నుంచి మేము ఇద్దరం అంతగా టచ్లో లేదు. అయ్యో, మరి అలా ఇప్పుడు అబ్బాయిని కాంటాక్ట్ అవడం కదా. సర్లే, ఈవినింగ్ రూమ్కి వెళ్ళి నేను మాట్లాడదాం. సర్లే అయితే ఈవినింగ్ కనుక్కొని నాకు రేపు మార్నింగ్ కాల్ చేసి. ఏంటి నైట్ కనుక్కొని చెప్తానన్నాడు, క్లాస్కి వచ్చి సైలెంట్గా పడుకుని పోయాడు. ఏంటి ఏం జరిగిందో ఏంటో. 30, 31, 32, 33. భరత్ గడ్ కాలేజ్ కిందకు రావడం లేదో తెలుసుకుందామని చెప్పి కాల్ చేశాను సార్. స్విచ్ ఆఫ్ వచ్చింది, నాకేం అర్థం కాలేదు. ఏమైందో తెలుసుకుందామని చెప్పి వాడి రూమ్కి వెళ్ళా. ఎక్కడ బుక్స్ అక్కడే ఉన్నాయి, ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి, బుక్స్ మొత్తం డస్ట్ బట్టి ఉన్నాయి. మొత్తం చూసా, వాడి ఫ్లాట్ మొత్తంలో వాడు ఎక్కడ కనిపించలేదు. వాడి టేబుల్ పైన ఏదో పేపర్, ఏంటా అని చూస్తే, రే భాష, సారీరా, చెప్పకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించు. నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్, అది నువ్వే. కానీ నా మనసులో ఏముందో చెప్పే ధైర్యం నాకు లేదు. మొదట్లో టాపర్ని అందరూ హీరోలా చూసేవాళ్ళు, కానీ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని కూడా తట్టుకోలేకపోయాను. ఇంట్లో ఒత్తిడి, మనసులో టెన్షన్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ నీకు తెలియను కాదు. నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నాకు చాలా ప్రెజర్ ఎక్కువయ్యేది. మేబీ అవేనేమో నా ఫెయిల్యూర్కి కారణం. నువ్వు నన్ను చాలాసార్లు గమనించావు, కానీ ఒక్కసారి కూడా అడగలేదు. నేను కూడా ఏమీ చెప్పలేదు. మాట్లాడి ఉంటే
బహుశా ఇలా జరిగేది కాదేమో. నువ్వు మాత్రం నాలా చేయకు. మార్క్స్, బ్యాక్లాగ్స్ ఇవన్నీ జీవితం కాదురా. జీవితం అంటే మనకు నచ్చిన పని చేయడం, నలుగురితో ఆనందంగా ఉండడం. నాకైతే ఆలస్యమైంది, కానీ నువ్వు ఎవరి మౌనం పక్కన పెట్టొద్దు. ఎందుకంటే చాలాసార్లు ఆ మౌనమే చివరి గుడ్ బై అయిపోతుందేమో. నిన్న అర్ధరాత్రి నగర అవుట్స్కట్స్లో ఓ యువకుడు రహదారిపై మృతదేహంగా కనబడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఇది హిట్ అండ్ రన్ ఘటన కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆ యువకుడి దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు.